హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మూలక్కాయ టమాటా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేశానో ఒకసారి మన ఛానల్లో చూసేద్దాం. కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేయించుకుందాం. కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేయించుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ఈ మూడింటిని ఇలా ఒకసారి వేయించుకుందాం. రెడ్ కలర్ వచ్చినాక వేగిన తర్వాత కొంచెం చెక్క కూడా వేసుకుందాం. 2 యాలకులు కూడా వేసుకుందాం. 1 లవంగా వేసుకుందాం. వేసుకొని ఈ మసాలా దినుసులన్నిటినీ స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మసాలా మాడొద్దండి, మాడితే కర్రీ టేస్ట్ మారిపోతుంది. అందుకే రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత చల్లారిన మసాలాలు అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. వేసుకొని దీంట్లోకి నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాండి. చింతపండు వేసుకొని మసాలాని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, మసాలా పేస్టు, టమాటా పేస్టు, ఆనియన్ పేస్టు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మనకు కర్రీకి ఎంత అవసరమో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఆయిల్లో మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఈ ఆనియన్ అయితే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసుకుంటున్నా. గ్రేవీ బాగుంటుంది ఇలా చేస్తే, దానికోసం ఇలా చేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా మగ్గించుకుందాం. బాగా మగ్గిపోయినా ఇలా ఒకసారి కలుపుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకుందాం. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాం. ఈ టమాటా పేస్టు, ఆనియన్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. కలుపుకుంటూ మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది. 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కలుపుకొని బాగా మగ్గిపోవాలండి. పచ్చివాసన అనేది లేకుండా మగ్గిపోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది చూడండి టమాటా పేస్టు. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని తగినంత కారం వేసుకుందాం. కర్రీకి ఎంత అవసరమో అంత వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇవన్నీ బాగా చూడండి ఎంత దగ్గరికైనాయో. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఇలా మంచిగా ఉంటుంది. ఇలా గ్రేవీతో చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇప్పుడైతే ములక్కాయ ముక్కలు వేసుకుందాం. ఈ ములక్కాయ ముక్కలు ఈ టమాటా గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకొని ఇట్లా బాగా మగ్గించుకుందాం. ఆయిల్లో కొంచెం ఉప్పు కారం పట్టేటట్టు ఇట్లా బాగా మగ్గించుకుందాం. 1కి 2 సార్లు మూత పెట్టుకొని కలుపుకుంటుంటే బాగా మగ్గిపోతుంది. ఈ కర్రీ అయితే రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీతో బాగుంటుంది కర్రీ. ఇలా మగ్గించుకుందాం. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ వేసేసుకుందాం. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. అసలు టేస్ట్ అయితే గుమాయిస్తుందండి. చేస్తుంటేనే గుమాయిస్తుంది. అంత బాగుంటుంది. గ్రేవీతో మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ మసాలా అనేది బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. అలాగే ములక్కాయ ముక్కలు కూడా బాగా మగ్గాలి. ములక్కాయ ముక్కలు కొంచెం మగ్గినాయి అనుకున్నప్పుడు
మనం కొంచెం దీనికోసం గ్రేవీ కోసం వాటర్ వేసుకొని ఇలా గ్రేవీ లాగా చేసుకొని బాగా ఆయిల్లో మగ్గించుకో. చూడండి గ్రేవీతో టమాటా ములక్కాయ మసాలా కర్రీ ఎలా ఉందో. బాగా ములక్కాయ ముక్కలు ఉప్పు కారం బట్టి బాగా మంచిగా ఈ గ్రేవీలో బాగా మగ్గిపోతాయి. అప్పటి వరకు మూత తీసి పెడుతూ మంచిగా కలుపుకొని ఉప్పు కారం బాగా ఉన్నాయో చూసుకొని కావలిస్తే ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు వేసుకుంటున్నా. చూడండి టేస్టీ ములక్కాయ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్టీ మసాలా టమాటా ములక్కాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన గ్రేవీ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.